ఝాన్సీ అమ్మ, కాఫీ తీసుకోండి. మణి, కాఫీ సూపర్, 100 మార్క్స్. ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నారు? ఇప్పటి వరకు నా కాఫీకి 100 మార్కులు వేసిందే లేదు. ఇప్పుడు ఇచ్చారు అంటే ఏదో జరిగి ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు. పోస్ట్ వచ్చింది, ఇవ్వండి. ఇచ్చేసేయండి. మేడం, పోస్ట్ వచ్చింది, ఇదిగోండి. అమ్మా, బంగారీ పేరు మీద ఏదో లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచమ్మా? బంగారికి. బంగారీ, బంగారీ, వస్తున్నా. నీకు లెటర్ వచ్చింది చూడు. అమ్మ దగ్గరుంది చూడు. నీ పేరు మీదే పోస్ట్ వచ్చింది, ఇదిగో నువ్వే చూడు. బంగారి, ఏమైంది? బంగారి, ఏంటమ్మా, ఏం లెటర్ అది? రవి బంగారికి డైవర్స్ నోటీస్ పంపించాడు. ఏమైందమ్మా రవి బాబుకి? ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు? రవి, రవి, రవి! జాన్సమ్మ, వద్దులేండి, ఏంటి అత్తయ్య? నేను చూసుకుంటాను. నువ్వుండు బంగారి. రవి! ఏంటి జాను, ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి రవి ఇది? ఏంటిది? అదే చదివావు జాను, తెలియలేదా? డివోర్స్ నోటీస్. ఇక్కడ ఏం జరుగుతుంది అమృత? ఏమండి, రవి బంగారికి డివోర్స్ నోటీస్ పంపించాడండి. మనం చేయాలనుకున్న పనదే. పర్వాలేదు, రవినే చేసేశాడు. బాగుంది. దీన్ని ఇంకొంచెం ఎక్కువ చేసి ఏదో రకంగా వాళ్ళిద్దరిని విడగొట్టేయాలి. మనకిది మంచి ఛాన్స్ అండి, అస్సలు మిస్ చేసుకోకూడదు. రే రవి, ఏం చేస్తున్నావురా నువ్వు? పెళ్ళయి 2 నెలలు కూడా అవ్వలేదు, ఈలోపే డివోర్స్ నోటీస్ పంపించావు. అమ్మా, నువ్వే తన్ని కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు. నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడిపోతున్నావు? నాకు బంగారీతో బతకడం ఇష్టం లేదు. జాను, నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా, మీరేంట్రా అంటే మా మధ్య ఏదో జరిగిపోతుంది అని ఊహించేసుకుంటూ వచ్చారు. దానికి అసలు ఛాన్సే లేదు. నేనెప్పుడో లాయర్తో మాట్లాడాను. అతను లేటుగా నోటీస్ పంపాడు. బంగారి, తొందరగా సంతకం పెట్టి నాకు పంపించు. మ్యూచువల్గా మనం విడిపోతేనే అందరికీ మంచిది. అయిపోయింది, అయిపోయింది.
అత్తయ్య కోపంలో ఏం చేస్తుందో ఏంటో తెలియటం లేదు. ఏవండి మ్మ్. అప్పుడు తాళి చైన్ మార్చేటప్పుడు రవి మొండికేశాడు కదా, ఆస్తి బంగారు పేరు మీద రాసేస్తా అని చెప్పారు కదా. ఇప్పుడేమో డివోర్స్ వరకు వెళ్ళిపోయాడు. మరి ఆస్తి ఎవరికి రాసిస్తారు? అయ్యయ్యో, ఇది నేను ఆలోచించనే లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏవండి మీరు రవితో మాట్లాడండి. అల్లుడు, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకో తొందరపడుతున్నావు అనిపిస్తోంది నువ్వు. మావయ్య, ఇది నేను నిదానంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. మావా ఏంటి మావా, బంగారి పాపం రా. తను మాత్రమేనా? నేను కూడా పాపమేరా. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను. మ్యూచువల్గా డివోర్స్ తీసుకుంటే తను తన లైఫ్ చూసుకుంటుంది, నేను నా లైఫ్ చూసుకుంటా. ఇందులో మీకేంట్రా సమస్య? నిజమే రవి, నువ్వు బంగారీతో కలిసి ఉంటావని ఎంతో ఆశపడ్డాను. కానీ నీ ఇష్టం వేరే అంటున్నావు. సరే రవి, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. అయ్యయ్యో, ఝాన్సీ అమ్మ మైకం వచ్చి పడిపోయారు. బంగారి, రవి, మీనా త్వరగా రండమ్మా, అమ్మగారు పడిపోయారు. ఆ? అయ్యో అయ్యయ్యో. ఏవండి, చూద్దాం పద. అయ్యో ఝాన్సమ్మ, అత్తయ్య, 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 ఝాన్సీ అమ్మ, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, నన్ను చూశాను. రే రవి, ఇప్పుడు చూడరా. అత్తయ్య హెల్త్ గురించి నీకు తెలీదా? ఇలాంటివన్నీ అత్తయ్యకి చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో, వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేయరా. ఝాన్సీ అమ్మా, ఝాన్సమ్మా లేవండమ్మా, ఝాన్సమ్మా. అత్తయ్య, ఒకవేళ అత్తయ్య చనిపోయి ఉంటుందా? జాను, మీరంతా కొంచెం బయట వెయిట్ చేయండి. అయ్యో అయ్యో